చేయగల దేవా, మహోన్నతుడా, నీ పాదాల కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మచేతనను మమ్మల్ని నింపి మమ్మల్ని భద్రపరచండి. సైతాన్ శక్తులకు ప్రభావం వేస్తున్నామలో మీరు గర్దించండి. అంధకార శక్తులకు ప్రభావమును కూడా మీరు గర్దించండి. ప్రభా, నీ వాక్యమక వెలుగులో మరద స్థితిని మాకు బయలుపరచండి. నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొనుము తండ్రి. మేము ఒట్టివారిగా ఉండనివద్దు ప్రభా తండ్రి, అయోగ్యులుగా ఉండనివద్దు. అయోగ్యమైన ప్రవక్తను ఇక్కడ మా మీద ఏలుబడి చేయకుండా సహాయము దయచేసి దేవా, నీ కనికరము, నీ దయా, కేవలం నీ కృపే మాతో ఉండటకు సహాయం దయచేయండి. ఈ యొక్క దేవరాత్రి కాల సమయంలో కొద్దిమందినిగా మమ్మల్ని ఇక్కడ సమకూర్చిన విధముకై నీకు వందనములు. రాని మా ప్రియ బిడ్డలను దేవా మీరు త్వరపెట్టి నీ సముఖంలోకి తీసుకుని రండి. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఒక పాట పాడుకుందాం. నూట 148వ పాట పాడుకుందాం. యేసయ్య మన దేవుడు లోకాన నిజుడు. 148వ పాట, 148వ పాట పాడుకుందాం. యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు. అయ్యా యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. యేసయ్య మన దేవుడు లోకాన. లోకములో ఎన్నెన్నో దేవతలున్నా, మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా. లోకములో ఎన్నెన్నో దేవతలున్నా, మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా. ఈ లోకమంతటికి దేవుడొక్కడే, ఆ దేవుడు క్రీస్తయ్యన్నాడు. ఈ లోకానికి దేవుడొక్కడే, ఆ దేవుడు క్రీస్తయ్యన్నాడు. యేసయ్య లోకాన నిజ దేవుడు. అయ్యా యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు. మనమంతా చేసిన పాపము కోసం తన స్వంత ప్రాణాన్ని, మనమంతా చేసిన పాపము కోసం తన స్వంత ప్రాణాన్ని మృత్యుంజయుడై లేచి వచ్చెను, మరణించిన వారిని తిరిగి లేచెను. మృత్యుంజయుడై లేచి వచ్చెను, మరణించిన వారిని తిరిగి లేచెను. యేసయ్య లోకాన నిజ దేవుడు. అయ్యా యేసయ్య మన దేవుడు లోకాన.
యేసయ్యా అందరికి మంచి కాపరి, లోకమంతా ఏకమై చాటించాలి. యేసయ్యా అందరికి మంచి కాపరి, లోకమంతా ఏకమై రెండవసారి రానయ్యన్నాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు. రెండవసారి రానయ్యన్నాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు. యేసయ్యా మన దేవుడు, లోకాన అయ్యా యేసయ్యా మన దేవుడు, లోకానం వేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. యేసయ్యా మన దేవుడు, లోకాన నిజ దేవుడు. అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఆయా ప్రాంతాల్లోంచి వాక్యం వింటున్న ప్రియులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపు చేయగలవానికి మిక్కిలి భయపడుడి. భయం గురించి బైబిల్ చెప్తుంది. ఎవరికి భయపడాలి? సాధారణంగా మనము భయమన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలంటాం. కానీ వాక్యము ప్రభు తన ప్రసంగములో చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మను నేరక దేహమునే చంపువారికి భయపడద్దు. కొన్నిసార్లు మనకి బాగా కోపం వచ్చింది అనుకోండి, మహా అయితే ఏం చేస్తావు? చంపేస్తావు, అంతే కదా అంటాం మనమా? అంటే తెగింపు వచ్చిన తర్వాత మరణం అంటే భయం లేని సందర్భాల్లో, మరణం అంటే మనకి ఆశపోయి, బ్రతుకంటే ఆశపోయి, కొన్నిసార్లు మన కోపము, మన ఉద్రేక్త ఎక్కువైనప్పుడు ఈ మాటలు వస్తూ ఉంటాయి. ఎవరైనా నీ అంతు చూస్తాను, లేకపోతే నీ సంగతి చూస్తాను, నువ్వు ఇలాగ చేస్తే నేను ఏం చేస్తానో చూడు అంటే, సాధారణంగా మనుష్యులు ప్రతిస్పందముగా దీనికి జవాబుగా చెప్పే మాట ఏంటి? మహా అయితే ఏం చేస్తావు? చంపుతావు అంటాం. అంటే మరణం అంటే అక్కడ భయము లేదు. ప్రభు తన మాటలో చెప్తున్న మాట అదే ప్రసంగంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. దేహమును ఏదో ఒక రోజు మనము చచ్చిపోయినా, సహజమైన మరణం వచ్చినా, యాక్సిడెంట్లో చనిపోయినా, లేకపోతే అగ్ని ప్రమాదంలో చనిపోయినా, లేకపోతే ఎవరో చంపేసినా, మొత్తానికి ఏదో ఒక రోజు మనం చావవలసి ఉందా లేదా? ఉంది. కనుక ఎలాగూ చావాలి కనుక చావుకు మీరు భయపడద్దు. మరి దేనికి భయపడాలంట?
కిందన రాస్తున్నారు ప్రభువారు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎక్కడ నశింపజేస్తారంట? ఆత్మను దేహమును. మనం అనుకుంటాం ఈ లోకములో ఇది లేకపోతే మనం బ్రతకలేము అనుకుంటాం, అనుకోమా? ఈ పరిస్థితి లేకపోతే మనం బ్రతకలేము. అయ్యో నా తండ్రి లేకపోతే నేను బ్రతకలేను, నా తండ్రి అంతా నా కుటుంబీకులు నా తల్లిదండ్రులు అప్పులు చేస్తారు, ఇప్పుడు నా దగ్గర నేను ఏమీ ఒక వ్యాపారం చేసుకోవడానికో, ఒక చేతి పని చేసుకోవడానికో, ఒక వృత్తి చేసుకోవడానికో నా దగ్గర ఏమీ లేదు, వాళ్ళు ఇస్తేనే కదా నేను బ్రతికేది అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును, లేకపోతే జీవించును. దేవుని యొక్క నోటి మాట వలన. ఈ దినము ఒక భక్తుడు అనొచ్చు, ఇంచుమించుగా ప్రార్థనాపరుడైన వాని యొక్క జన్మదినము. ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించి, జాగ్రత్తగా వినండి, మీకు తెలిసిన చరిత్ర మరొకసారి చెప్తాను. ఈ దినము ఆయన పుట్టిన దినము గనుక. ఇంగ్లాండ్ దేశంలో జన్మించి తన చదువు ఇంజనీరింగ్ చదివి చిన్న చిన్న కట్టడాలు కడుతూ జీవనోపాధి సాగిస్తున్నాడు ఇంగ్లాండ్ దేశంలో. ఆ సమయంలో మన దేశము ఇంగ్లాండ్ దేశము రాణి అయిన విక్టోరియా ద్వారాగా పరిపాలించబడుతున్న సమయం అది. ఆ సమయంలోని అనేక మంది ఇంజనీర్స్, అనేక మంది భారతదేశము ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి అనేకమైన ఆనికట్ అంటే డ్యాములు, రిజర్వాయర్లు కడతా ఉన్నారు. ఆనకట్లు మన నాటు భాషలో. ఆనకట్లు ఇంకా రిజర్వాయర్లు, డ్యాములు కడతా ఉన్న సమయంలో ఈ వ్యక్తికి ఏమనిపించిందంటే, నేను కూడా భారతదేశం వెళ్ళి ఒక నిర్మాణము చెయ్యాలి. కానీ అంత అనుభవం లేదు ఆయనకి, అంత నైపుణ్యము లేదు. ఇరిగేషన్ అంటే వ్యవసాయములకు నీరు అందించే శాఖలోని పనిచేసి దానికి డాములు, కాలువలు కట్టే అంత నైపుణ్యము లేదు. కానీ వెళ్ళాలని ఆశ ఉంది. మొత్తానికి ప్రార్థన చేసుకుని ఈ భక్తుడు ఏం చేశాడంటే, రాణి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి భారతదేశానికి వెళ్ళి, భారతదేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వ్యవసాయానికి నీళ్లు అందించే శాఖలో పనిచేసి డ్యాములు, ఆనకట్లు, రిజర్వాయర్లు ఇవన్నీ కడతానంటే రాణి గారు అన్నారంట, బాబు నీకు అంత అనుభవం లేదు, నీకంటే ఇంకా నైపుణ్యం గలవారు సీనియర్లు, నీకంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఉంది, మరొకసారి నీకు అవకాశం ఇస్తాను, ఇంటికి వెళ్ళిపో అంటే ఆయన రాణి గారితో మాట్లాడుతూ అన్నాడంట, అమ్మా మీరు ఏదైనా ఒక చిన్న పరీక్ష, పెద్ద పరీక్ష పెట్టండి, ఆ పరీక్షలో నేను పాస్ అయితే, నేను ఉత్తీర్ణ అయితే నన్ను భారతదేశము పంపించండి, లేకపోతే ఆపేయండి. సరే, రేపు ఉదయము 10 గంటలకి నేను కోటలోని సింహాసనం మీద కూర్చునే సమయం వచ్చినప్పుడు 11 ఆ సమయానికి నువ్వు రా, నీకు ఒక చిన్న పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నువ్వు భారతదేశం వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి నువ్వు ఆనకట్లు, రిజర్వాయర్లు కట్టొచ్చు అని చెప్పింది. సరే, ఏం పరీక్ష పెడుతుందో తెలీదు. ఈ భక్తుడు రాత్రి తెల్లవారులు ఉపవాసుని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఎట్లయినా సరే భారతదేశం పోవాలి, అక్కడ వెళ్ళి నేను డ్యాములు కట్టాలి, ప్రభువా నాకు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా, నా యొద్దకు రండి అని ప్రభు చెప్తున్నాడు కదా. ఆ మాట పట్టుకుని ఉపవాసుని ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారిపోయింది. ఉదయం 10 గంటలకి 11 గంటల లోపులు రాణిగారు రమ్మన్నారు కదా.
ఆమె ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారము, అనుమతి ప్రకారము ఈయన సిద్ధపడి వెళ్ళాడు. వెళ్ళి రాణిగారికి నమస్కారం చేసి నిలబడితే ఆమె సూటిగా ఒకే ప్రశ్న అడిగిందంట. కాటన్, నిన్నటికి ఈ వేళకి నేను ఎన్ని అంగుళాలు పెరిగాను? నిన్నటికి ఈ వేళకి ఎన్ని అంగుళాలు పెరిగామంటే నిన్నటికి ఈ వేళకి అవి పెరుగుతామా? పెరగం. కానీ పావు అంగుళం పెరిగారు. పావు అంగుళం ఎలా పెరుగుతారు? అందరూ చూస్తూ ఉన్నారు. ఈమె ఏం చేసిందంటే, రాణి గారు తన సింహాసనం, తన కుర్చీకి 4 కోళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు, ఆ 4 కాళ్ళ కింద రూపాయి నాణెములు పెట్టి కూర్చుంది. దాన్ని నేరుగా గమనించాడు. ఎవరు? కాటన్, సర్ ఆర్థర్ కాటన్ డయోడ్ ఆయన పేరు. ఈ చూసిన వెంటనే చెప్పేశాడు, అంతే, నువ్వు సెలెక్టెడ్, వెళ్ళు భారతదేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి. దేని నుంచి వచ్చింది జ్ఞానము? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. మనమైతే పుస్తకాలు తిరిగేస్తుంటాం కదా, ఏం క్వశ్చన్లు ఉన్నాయి, ఎస్ఏ ఏముంది, నేనైతే అలా చేసేవాడిని. ఈ మధ్యన కాలంలో ఏమేమి ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ తిరిగేసేవాళ్ళమే. కానీ అప్పటికే చదువు పూర్తి చేసిన వాడు తెల్లారి రాణిగారు ఏమడుగుతుందో తెలియకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు నిలబడినప్పుడు అతని దృష్టి రాణిగారి సింహాసనం కింద ఉన్న వెండి నాణెముల మీద పడింది. సమాధానం చెప్పాడు, సెలెక్ట్ అయ్యాడు, వచ్చాడు. మన భారతదేశము ఉభయ గోదావరికి, అంటే తూర్పు గోదావరికి, పశ్చిమ గోదావరికి, ఈస్ట్ వెస్ట్ గోదావరికి, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర పెద్ద ఆనకట్టు కట్టాడు. ఇప్పటికీ ఆయన చనిపోయి చాలా కాలమైంది. నేటికి కూడా ఆయన ఆ ఊర్లో ఏ పండగ జరగదో కానీ ఆయన పుట్టినరోజుని 1 వారం రోజులు సంబరాలుగా చేసుకుంటారు. ఎక్కడ? ధవళేశ్వరం దగ్గర ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద విగ్రహాలు, గుర్రం మీద ఆయన వెళ్తున్న విగ్రహాలు కనబడతాయి. దేని బట్టి అతనికి ఘనత వచ్చింది? అతని ఇంజనీరింగా? కాదు. అతని ఇంజనీరింగ్ ప్రకారం అయితే అతను భారతదేశం రాకూడదు. అతను రాత కూడా లేదు. సున్నితముగా రాణి గారు తృణీకరించారు, విసర్జించారు. పక్కండవయ్యా, నెక్స్ట్ టైం ఇస్తానని చెప్పింది. కానీ అతనిలో ఉండిన ధైర్యం ఏంటంటే, దేవుడు నా పక్షము కూడా నాకు విరోధి ఎవడు? కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పెద్దవిగా కనబడతాయి. ఈ మనుషులతో మనం సాంగత్యము చేయకపోతే, ఈ మనుషులతో స్నేహము చేయకపోతే, ఈ పని చేయకపోతే ఈ సమస్యలోంచి బయటకు రాలేమనిపిస్తుంది. దానికి భయపడొద్దు అని చెప్తుంది వాక్యము. దేహమును చంపు వారికి భయపడద్దు. మరి ఎవరికి భయపడాలి? దేహమును ఆత్మను ఎక్కడంట? ఎక్కడ? నరకములో నశింప చేయడానికి మిక్కిలంటే ఎక్కువగా భయపడండి. ఏదో ఒక రోజు నీవు నేను చావలసిన వారమే. ఏదో ఒక రోజు మన అంతిమ యాత్ర లోకంలో అయిపోవలసిందే. ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. ఎల్ఐసి అడిగినప్పుడు, మన సత్యబాబు గారు ఉన్నారు కదా, ఎల్ఐసి అడిగినప్పుడు నీ బినామీ ఏమంటారు? నామినీ ఎవరయ్యా అంటారు. అంటే ఈడు చచ్చిపోతాడని. ఇండైరెక్ట్గా నువ్వు చచ్చిపోతే నీ తర్వాత నీ డబ్బులు ఎవరు తీసుకోవాలి అంటే, ఎల్ఐసి అనేది ఒక జీవితానికి ఒక బీమా, ఒక పాలసీ, ఇన్సూరెన్స్. వాళ్ళకు కూడా అడిగే, ఇన్సూరెన్స్ చేసినప్పుడు అడిగేది ఏంటంటే, నీ నామినీ ఎవరయ్యా? ఒకవేళ నువ్వు మధ్యలో చచ్చిపోతే నీ డబ్బులు ఎవరికి ఇవ్వాలి అని తన స్వహస్తాలతో ఆ పేరు రాసి సంతకం చేస్తే, ఆయన తదనంతరమో ఆమె తదనంతరమో ఆ డబ్బులు ఆ కుటుంబస్తుల్లో ఎవరో ఒకరికి అందజేస్తారు. లైఫ్, జీవితం గ్యారంటీ లేదు. కానీ మన ఉరుకు పరుగులంతా దానికోసమే. వద్దని నేను చెప్పటం లేదు. బ్రతకాలి కాబట్టి, జీవించాలి కాబట్టి, సంపాదించాలి, మంచిది. దేవుడే చెప్పాడు, అనాది కాలమందు దేవుడు ఆదాముని శపించినప్పుడు ఆదాముతో అన్న మాట ఏంటంటే, నీవు చెమటూర్చి
భూమి యొక్క ఫలమును అనుభవిస్తావు, తింటావు. చెమట ఓర్చాలి, కష్టపడాలి. కానీ దానికోసమే కొన్నిసార్లు మన బ్రతికి యొక్క ప్రయాణంలో మన జీవిత తీరములోని కొన్నిసార్లు దేవుని ప్రక్కకు పెట్టేస్తున్నాం. అయ్యో, ఈ దినమంది ఇలాగ చేయకపోతే వీళ్ళు నా పక్షాన ఉండరేమో, ఈ దినమందు వీళ్ళతో తిరగకపోతే, వీళ్ళతో సాంగత్యం చేయకపోతే, వీరితో స్నేహం చేయకపోతే, వీరితోటి అన్యోన్య సహవాసం లేకపోతే రేపొద్దున నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అనుకుంటున్నాం. దానికి భయపడద్దు, వాళ్ళకు భయపడద్దు. అబ్రహాము ఒంటరిగా బయటకు వచ్చేసాడా? ప్రభు అన్నాడు, నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళు అన్నాడు. ప్రభు అడ్రస్ ఏంటి? నేను చూపిస్తానయ్యా. అడ్రస్ లేకుండా బ్యాగ్ సర్దుకుని బయలుదేరాడు. ఎవరు? అబ్రహాము. మనం అడ్రస్ చెప్తేనే వెళ్ళాం. హైదరాబాద్లో పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తే అడ్రస్ చెప్పినా కొన్నిసార్లు అక్కడక్కడే తిరుగుతాం, కానీ మనకి అడ్రస్ కనబడదు. అలాంటిది అడ్రస్ తెలియకుండా, ల్యాండ్ మార్క్ తెలియకుండా, లొకేషన్ తెలియకుండా అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు చూపించబో దేశం. ఎక్కడికి వెళ్ళమంటా ప్రభా? వెళ్ళు, నీ అంతవరకు చూపిస్తే అంతవరకు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు అడిగారు అబ్రహాముని, ఎక్కడికి వెళ్తావు అంటే దేవుడు చూపించబో దేశముకు. అందరికి పిచ్చోళ్లే కనబడ్డాడు అబ్రహాం. దేవుడు చూపించి పలానా దేశం, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు, కానీ ఏ దేశమో చెప్పమనయ్యా, ఏ ప్రాంతమో చెప్పమను, ఏ ఊరో చెప్పమను, ఎక్కడో చెప్పమనంటే లేదు, దేవుడు అన్నాడు నేను చూపిస్తాను, నేను చూపించబో దేశమునకు నువ్వు వెళ్ళు. అబ్రహాం భయపడలేదు. విస్తారమైన ధనధాన్యములు, గొడ్లు, మేకలు, గొర్రెలు, విస్తారమైన ఆస్తున్నప్పటికీ అబ్రహాం ఏం చేశాడు? తన జీవితకాలం అంతయు కూడా గుడారాల్లో అంటే టెంట్లోనే ఉన్నాడు. పర్మనెంట్ ఇల్లే కట్టుకోలేదండి అబ్రహాం. ఎక్కడా కూడా అబ్రహాము గుడారములోనే ఉన్నట్లుంది, కానీ ఎక్కడా కూడా ఒక మంచి స్థిరమైన మిద్దు, మేడ, అంతస్తులు గల ఇల్లు ఎక్కడ కట్టుకోలేదు. డబ్బు లేదా? ఉంది. ధనం లేదా? ఉంది. ఆస్తి లేదా? అన్నీ ఉన్నాయి. పనివారు లేరా? ఉన్నారు. ఇంటి దగ్గర రోజుకి అనేక వందల మంది అక్కడ ఏం చేసేవారంట? తర్బీదు పొందేవారంట. చూడండి, ఆది కాండంలో ఉంటుంది ఆ మాట, చూద్దాము. ఆది కాండము చూద్దాం. ఎన్న అధ్యాయము చదవండి. నీ దేశంలో నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను, ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించెదను, దూషించువారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడును. అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా
వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడిగలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాను, అతని సహోదరుని కుమారుడే లోతును, హారాను తాను వారు అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షేకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంసారము చేసి మారే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. ఫ్రాన్సిస్ చదవండి. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అప్పుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతనుకు ప్రత్యక్షమైన యెహోవాకు తనకు బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవా ఏం చేశారంట? అక్కడ గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామం ప్రార్థన చేసెను. ప్రార్థన చేసెను. ఏం చేశారంట? గుడారము వేసి. అబ్రహాం ఏం చేశాడంట? గుడారము అంటే ఏంటది? టెంట్ వేసి కదా. అక్కడ యెహోవా నామమునకు బలిపీఠము కట్టి అక్కడ యెహోవా నామములోని ప్రార్థన చేసెను. సరిపోతుంది. కనుక అబ్రహాము ఆ రీతిగా ఉన్నాడు. అబ్రహాము ఇంకా అనేకమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుడు దేని శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసము అబ్రహాము ఎదురు చూసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఎదురు చూసెను పునాదులు గల ఆ పట్టణము కదా. కనుక అబ్రహాములో ఉన్నది ఏంటది? విశ్వాసము. అబ్రహాము ఈ లోకములో ఎవరికి భయపడ్డా? కొన్నిసార్లు భయపడినట్లుగా ఉన్నాడు కానీ భయపడలేదు. ఎందుకంటే అబ్రహాముకు నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ మనల్ని దర్శించినట్లయితే దేవుడు అబ్రహామునకు తోడై ఉన్నాడు. అతని ఇంట్లో అనేక మంది పని మనుషులు ఉన్నారు. ఇంట్లోని సైన్యమునకు ఇంట పుట్టి అలవర్చబడిన వారు మనుష్యులు ఉన్నట్లుగా మనము బైబిల్లో తేటగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము అబ్రహాము ఇప్పుడు మనకి అబ్రహాం మనకి ఏమవుతాడు? తండ్రి కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనందరము కూడా విశ్వాసులము. కనుక మనకి ఏముండాలి? ఇప్పుడు ఏముండాలి? విశ్వాసము. మెయిన్ మన క్వాలిటీ ఏంటంటే, మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉందా మనకి? మన విశ్వాసం దేని మీద ఉంటుంది? లోకం. అయ్యో ఇవాళ పనికి వెళ్ళకపోతే రెక్కాడితే కానీ, అంటే పని చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ నీకు పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. డాక్టర్లు కూడా చెప్తారు, అయ్యా మేము చేయవలసిన ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆపై మీ దేవుడి దయండి. మీరు ఎవరిని కొలుస్తారో మాకు తెలియదు, కానీ మీ దేవుడి దయ ఉంటే మీరు బ్రతుకుతారు. మీ దేవుని దయ ఉంటేనే మీరు జీవించేది. వారు చేసేది ప్రయత్నమే, కానీ దయ కావాల్సింది దేవుని దయ. కనుక దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లారంటే ఎవరు? భక్తులు. దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లారు. మనం ఎవరు దయందును వర్ధిల్లుతున్నాము? మనకు కావాల్సింది మనుష్యుల యొక్క దయ అయిపోతూ ఉంది. మనుష్యులకు యొక్క దయ వల్ల మనం బ్రతకాలని ఆశపడతా ఉన్నాము. చూడండి, ఆది కాండము 14వ అధ్యాయం 14వ వచనం, నేను చూస్తున్న భాగము. 14 ఆ
తన ఇంట పుట్టి అలవర్చబడిన ఎంతమంది అంట? 318 మందిని వెంట పెట్టుకుని దాని వరకు ఆ రాజులను తరిమాడు. ఎవరు? ఎంతమంది అంట? 318 మంది ఇంట్లో పుట్టినవాడు. ఎవరింట్లోని? అబ్రహాం ఇంట్లోని. అబ్రహాం పిల్లలే లేరు. ఉన్నారా? అప్పుడు అబ్రహాం పిల్లలు లేని సమయంలో అబ్రహాం అంటే వాళ్ళ పని మనుష్యులు, వాళ్ళ వ్యవసాయకులు, వాళ్ళ దగ్గర పాలికాపులుగా లేకపోతే దాసులుగా దాసీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఇంటిలో పుట్టిన వాళ్ళు ఎంతమంది అంట? 318 మంది యుద్ధానికి సిద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సైన్యం ఉంది. 318 మంది సైన్యం గలవాడు ఎవరు? అబ్రహాము. తన ఇంట పుట్టినవారు, బయట వాళ్ళు కాదు. ఇంట్లో తన యొక్క దాసులకి దాసదాసులకి తన ఇంట్లో పని చేస్తున్న వారికి పుట్టిన పిల్లలని సైనికులుగా అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన వారు, ట్రైనింగ్ అయిన వాళ్ళు 318 మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి యుద్ధం చేశారు. కనుక అబ్రహాము ఇంటిలోని అంతమంది జనాంగం ఉన్నారు. అంత గొప్ప రాజుగా రాజులు అబ్రహామును చూస్తే భయపడేవారు. అలాంటి వాడు ఎక్కడో ఒక గుడారం వేసుకొని బ్రతికేస్తున్నాడు, ఎక్కడో ఒక చిన్న సాలేసుకొని బ్రతికేస్తూ ఉన్నాడు. అలాగని పెద్ద ఇల్లు లేదు, పెద్ద జనాలు లేరంటే అనేక మంది జనం ఉన్నారు. సైన్యమే 318 మంది ఉన్నారు అతని ఇంట్లోని. వాళ్ళ యొక్క పిల్లలు, వారి యొక్క భార్యలు, వారి యొక్క తల్లిదండ్రులు, ఇంకా పశు సమూహము, ఇదంతా చాలా విస్తారంగా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, దేహమును చంపు వారికి భయపడద్దు. ఏదో ఒక రోజు నీవు నేను అయిపోతాం, ఏదో ఒక రోజు నీవు నేను వెళ్ళిపోవలసిన వారమే. దేహమును ఆత్మను నరకములోని నశింపచే వారికి భయపడండి. ఎలా భయపడండి? మిక్కిలి భయపడండి. మన యొక్క చదువు తక్కువై ఉండొచ్చు, మన సంపద తక్కువై ఉండొచ్చు, సమాజంలో కులమనబడది మనది తక్కువై ఉండొచ్చు, ఇతరులతో పోటీ పడే అంత సమస్థాయి తూనిక మనకు లేకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, దానికి ఏమీ నువ్వు భయపడని అవసరమే లేదు. అబ్రహాము ఒంటరిగా, తనతో ఉన్నవారు ఏం చేశారంటే వాళ్ళు యుద్ధము చేసి వాళ్ళందరినీ తరిమేశారు. ఎందుకంటే అబ్రహాముతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అబ్రహాము లోకానికి భయపడలేదు, అబ్రహాము శరీరము నాశనం చే వారికి భయపడలేదు, అతని ప్రాణహాని కలిగించే వారికి భయపడలేదు. అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణము కోసము అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. మన యొక్క ఎదురు చూపులు ఎవరి కోసము? మన దేనికోసం ఎదురు చూస్తాం చెప్పండి? పండగ ఎప్పుడు వస్తుందా? మా అమ్మోళ్ళు పిలిస్తే మాకు ఏం పెడతారా, మా అత్తోళ్ళు పిలిస్తే ఏం పెడతారా, వీటి కోసం ఎదురు చూస్తాం మనం కదా. పండగ వస్తుందంటే ఏం పెడతారు, మంచిదే. లేకపోతే ఉద్యోగము 1 సంవత్సరం అయ్యేసరికి అధికారులు లేకపోతే గవర్నమెంట్ ఎంత ఇంక్రిమెంట్ ఇస్తుంది, లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో అయితే ఆ మేనేజర్స్, ఆ సిఇఓలు, దాని ప్రెసిడెంట్స్ ఎంత ఉద్యోగం పెంచుతారు, ఎంత జీతం పెంచుతారు. లేకపోతే దీపావళి వస్తుంది, సంక్రాంతి, లేకపోతే దసరా వస్తుంది, బోనస్ ఇస్తారేమో, దానికోసం ఎదురు చూస్తాం మనం. మంచిదే, శరీరములో ఉన్నాము గనక, రక్త మాంసములో ఉన్నాం గనక శరీర సంబంధంగా మనం ఎన్నిటి కోసం ఎదురు చూస్తాం. వద్దు అని బైబిల్ చెప్పలేదు, కానీ వాటికంటే ప్రాముఖ్యమైన వాటి కోసం అబ్రహాము ఎదురు చూశాడు. దేవుడు లోకానికిలోని ఆశీర్వదించాడు, ఆత్మీయంగా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముకు ఒక దిగులుండిపోయింది, ఒక చింత ఉండిపోయింది, ఒక వేదన ఉండిపోయింది. నాకు ఇంత ఆస్తుంది, నా దగ్గర పరివారం ఇంతమంది ఉన్నారు, నా ఇంట్లో పుట్టి అలవర్చబడిన వారు సైనికులే 318 మంది ఉన్నారు, కానీ నాకు వారసుడు ఎవరు లేరు అని ఒక దిగులుంటే ప్రభు అన్నాడు, యెహోవానగు నేను తగిన కాలం ముందు నా కార్యమును త్వరపెడతాను. ఏంటి ప్రభా తగిన కాలం ఏంటి? నేను ముసలివాడిని అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయింది,
ముసలరకమే కాదు, స్త్రీ యొక్క ధర్మము ఆమెకు నిలిచిపోయింది. ఎలాగా? ఇది సాధ్యమా? శారమా ప్రభు వాగ్దానము చేస్తే శారం ఇంట్లోకి వెళ్ళి నవ్వుకుందంట. ఆ దేవుని సేవకులాగా చెప్తారులే, మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. పాస్టర్ గారు ఇలాగ చెప్తారులే, దేవుని సేవకులు వాళ్ళకి ఏం పని ఉందో వాళ్ళ పని అదే కాబట్టి దానికోసమే చెప్తారు కదా. సైతాను మన చెవులోకి వచ్చి గుసగుసలాడుతాడు. అయ్యా ఆయన చెప్తాడు కానీ ఆయన్ని చేస్తే మన లోకంలో బతికేది ఎట్లా? కానీ మనం ఏదో వెళ్ళామా వచ్చామా, మన పని మనం చేసుకున్నామా అంతవరకే ఉండాలి. కానీ మరీ మితిమించిన భక్తి చేస్తే లోకంలో జీవించలేవు అని సైతాను మన చెవులోకి వచ్చి గుసగుసలాడుతుంది. ప్రభు అంటున్నాడు అబ్రహాముతో, నేను తగిన కాలమందు త్వర పెడతాను, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి నీ ఒళ్ళో నీ కుమారుడు ఉంటాడు. ఎలా సాధ్యము? ప్రభు దూత చెప్తా ఉండేది ఎలాగ సాధ్యము? మరియా కూడా దూత వెళ్ళి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నువ్వు గర్భము ధరిస్తావు, అది పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది. అయ్యో నేను కన్యకనే, నాకు పెళ్లి కాలేదే, పురుషుని ఎరిగిన నాకు ఇది ఎలాగూ సాధ్యము? నీకు నాకు సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యము. స్త్రీ ధర్మము నిలిపిపోయిన ఆవనికి గర్భం ఇవ్వడం దేవునికి సాధ్యము. పురుషుని ఎరుగని మరియకు కూడా గర్భం ఇవ్వడం దేవునికి సాధ్యము. వారు దేవుని నమ్మారు, దేవుని మాటలు పట్టుకుని ప్రార్థన చేశారు. శారమ్మ మొదట నవ్వింది కానీ అప్పుడు శారమ్మకి కుమారుడు అయిన ఇస్సాకు పుట్టిన తర్వాత అటు వెళ్ళేవాళ్ళు ఇటే వెళ్ళేవారు ఏం చేసేవారంట? నవ్వేవారంట. అయ్యో ఈ ముసలితనంలో ఈ శారమ్మకి ఎవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు. వారి నోట్లోనే దేవుని ఆనందం ఉంచాడు. దేవుని కార్యములు కొంత ఆలస్యం అవుతుంది, దేవుని కార్యములు కొంచెం లేట్ అవుతాయి. లేట్ అవుతుందని దేవుని చిత్తమును మన చేతిలోనికి తీసుకోకూడదు. దేవుని చిత్తము తమలో చేతిలో తీసుకున్నవా ఒక మనిషి ఉంది. ఎవరామె చెప్పండి? ఎవరు? శారమ్మ యొక్క కోడలు. ఎవరు శారమ్మ కోడల పేరు? ఏం పేరు? శారమ్మ కోడల పేరు ఏం పేరమ్మా? శారమ్మ కోడల పేరు ఇస్సాకు భార్య పేరు రిబకా. ఇస్సాకు భార్య పేరు రిబకా. రిబకా ఏం చేసింది? ప్రభు వాగ్దానం ఇచ్చాడు, రిబకా నీకు 2 కొడుకులు పుడతారు, 2 ఉన్నారు కడుపులోని, 2 కూడా కమలలు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడికి ఎలాగుంటాడు? దాసుడై ఉంటాడు. వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం కోసం కనిపెట్టాలా పరిగెట్టాలా? కనిపెట్టాలి. కానీ పరిగెట్టింది ఎవరు? రిబకా. రిబకా వాగ్దానం కోసం కనిపెట్టలేదు. ఈ దినములో మనం చేసే తప్పు ఏంటంటే దేవుడు చేస్తాడంటే దేవుని వాగ్దానం కోసం కనిపెట్టాలి కానీ దానికోసం పరిగెట్టకూడదు. రిబకా తప్పుడు అడిగేసింది. విన్నది, తన భర్త పిలిచాడు పెద్ద కొడుకుని. ఎవరు? ఇస్సాకు పెద్ద కొడుకైన ఏశావుని పిలిచి, ఏశావు నేను చచ్చిపోతాను రా, నాకు ఆకలిగా ఉంది, నువ్వేదైనా తీసుకొచ్చి వేటాడి తీసుకొచ్చి నాకు మంచి కూర వండి పెట్టావనుకో దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తానన్నది. వంట చేసుకుంటూ వింది ఎవరు? రిబకా. ఓరి దేవుడు ఏం చెప్పాడు? చిన్న కొడుకుని దీవిస్తానన్నాడు. ఈయనేమో నా భర్త ఏమో నా పెద్ద కొడుకుని దీవిస్తానన్నాడు. ఇది జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని చిత్తము నా చేతిలోకి తీసుకోవాలి. కనుక చిన్న కొడుకు ఏం చేసింది? వేషం వేసింది. చిన్న కొడుకు వస్త్రం అంతా మార్చేసింది. ఆయనకి చిన్న కొడుకు ఒంటి మీద రోమము కానీ వెంట్రుకలు కానీ లేకపోతే వెంట్రుకలు రోమం ఉన్నట్టు మేకప్ చేసింది. డ్రామా ఆర్టిస్ట్ ఎవరు? రిబకా. వేషం వేసింది, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఎవరికి? యాకోబు సెట్ అయిపోయింది. వేషం వేస్తే యాకోబుకి వేషం సెట్ అయిపోయింది. ఎంత సెట్ అయిపోయిందో తండ్రి దగ్గరికి వచ్చాడు చిన్న కుమారుడు. నాయన నీ పెద్ద కుమారుడైనా ఏశావుని అన్నాడు. ఒరే అంత బాగానే ఉంది. చూశాడు, తడిమి చూశాడు, వస్త్రం అంతా ఎలాగుంది? వస్త్రం అంతా ఏశావులాగా ఉంది, స్వరం మాత్రము యాకోబులో ఉంది. ఏమన్నాడు? అయ్యా అడవికి వెళ్ళాను కదా, కొంచెం రొంప చేసింది అయ్యా నాకు.
అడవికి వెళ్ళాను కదా, కొంచెము గొంతులో తేడా చేసింది, పెద్ద కొడుకు చిన్న కొడుకు స్వరం వేరువేరుగా ఉంటుంది ఏంటని మాట్లాడేశాడు. తీసుకున్నాడు ఆహారము తండ్రి, చిన్న కొడుకు తెచ్చిన ఆహారం తీసుకున్నాడు తండ్రి, బాగా దాన్ని తిన్నాడు, ఆశీర్వాదము ఇచ్చేశాడు. ఆశీర్వాదం పొందుకోవడానికే చూసింది ఎవరు? రెబెకా. కానీ దానివల్ల ఎంత పర్యావసనము, దానివల్ల ఎంత నష్టము, దానివల్ల కుటుంబం అంతా ఇబ్బంది. ఇప్పుడు అన్నగారు కొడుకు తమ్ముడిని చంపాలని పరిగెడతా ఉన్నాడు. ఎంత పరిగెట్టాడంటే మళ్ళీ 21 సంవత్సరం అయ్యే వరకు కూడా ఇంటి ముఖము తిరిగి చూడలేదు ఎవరు? యాకోబు. అంత పరిగెట్టించాడు ఎవరు? ఏశావు. 21 సంవత్సరం ఒక దొంగోడు లేగా, ఏదో దోచుకున్నవాడు లేగా, ద్రోహి లేగా, ఒక మామగారింట్లో బానిస్తాయన చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రాణహాని అతనికి ఉంది. కానీ బైబిల్ చెప్తుంది, ప్రాణమును తీసివేయడానికి మీరు భయపడద్దు. నరకమును, నీ ఆత్మను, నీ దేహమును నరకానికి పంపించే వరకు భయపడండి. 21 సంవత్సరము దాసుడిగా ఉండిపోయాడు ఎవరు? యాకోబు. దీనివల్ల తల్లి చేసిన చిన్న పొరపాటు. దేవుడు వాగ్దానం ఇస్తే, ప్రభా నీ వాగ్దానం ఎలా నెరవేరుస్తావో నెరవేర్చని ప్రార్థన చేయడం మానేసి, సొంత ఉద్దేశములు, సొంత తలంపులు, సొంత ఆలోచన పెట్టుకుని కొడుక్కి మేకప్ వేసి దొడ్డిదారులను ఆశీర్వాదం పొందింది. కానీ జీవితం అంతా కలవరమే యాకోబుది. ఏమైనా సుఖముందా? లేదు. ఒక పక్కన మామగారు మోసం చేశాడు, ఒక పక్కన భార్యలు బ్లాక్మెయిలింగ్ అంటే బెదిరించేవారు. చిన్న భార్య ఏం పేరు? రాహేల్. ఏమంటా ఉంది? నువ్వు నాకు బిడ్డలు కలగజేయకపోతే నేను చచ్చిపోతాను, జాగ్రత్త. నాకు బిడ్డలు లేరు, నా గర్భము లేదు, నేను గొడ్రాలు అంటున్నారు, నేను చచ్చిపోతాను. బెదిరిస్తుంది. జీవితం అంతా బెదిరుగానే జీవించాడు ఎవరు? యాకోబు. మన బిడ్డలకి ఏం స్వాస్థ్యం విడిచిపెడుతున్నాం? మనం తప్పు చేసి తప్పుడు మార్గంలో ఆశీర్వాదం ఇవ్వాలని చూస్తూ ఉన్నాం. అది ఎన్నడూ ఆశీర్వాదకరంగా ఉండదు. యాకోబు జీవితం మనం చూసినట్లయితే 21 సంవత్సరం కొలువు చేసి సంపాదించిన ఆస్తి అంతటిని కూడా గిఫ్ట్గా అన్నకి ఇచ్చేసాడు. రూపాయి కూడా లేదు ఇప్పుడు యాకోబు దగ్గర. యాకోబు దగ్గర తింటాక తిండి లేని పరిస్థితి. అప్పుడు యాకోబు ఎందుకు పరిస్థితి వచ్చిందంటే తల్లి చేసిన దోషము. ఇహ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ విడిచిపెట్టేశాడు, ఇహ సంబంధమైన దీవులన్నీ విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అన్నాడు, ప్రభువా ఈ దీవులు నాకు వద్దు, ఈ ఆశీర్వాదములు వద్దు, ఇది దొడ్డిదారిలో సంపాదించాను. నేను మొదట ఏదో చిక్కుడుకాయ కూరకి జ్యేష్ఠత హక్కు తీసుకున్నాను, రెండోసారి వేషం వేసుకొని తల్లి చెప్పిన మాట ప్రకారంగా ఆశీర్వాదం పొందాను. నువ్వు ఆశీర్వాదిస్తానన్నావు కాబట్టి నన్ను ఆశీర్వదించావు, బాగానే ఉంది. కానీ ఈ దొంగ ఆశీర్వాదాలు నాకు వద్దు, నా తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం వద్దు, నా తండ్రి ఇచ్చిన దీవెన వద్దు, నేను మామగారి దగ్గర కొలువు చేసుకొని సంపాదించిన ఆస్తి నాకు వద్దు. మరేం కావాలి? నీ ఆశీర్వాదం కావాలి ప్రభువా. నీవు నన్ను దీవించు, నీ చిత్తం కోసం నేను కనిపెడతాను. హెబోకు రేవులో ఒంటరిగా రాత్రి పగలు ఉండిపోయాడు ఎవరు? యాకోబు. తెల్లవారులు పెనుగులాడాడు. పెనుగులాడినప్పుడు నీకు ఏం కావాలయ్యా కోరుకో, నీకేం కావాలి యాకోబు, నీకేం కావాలంటే నువ్వు నా ఆశీర్వాదిస్తేనే కానీ నిన్ను. ఆశీర్వాదం లేదా? ఉంది, కానీ దొడ్డిదారిలో వచ్చిన ఆశీర్వాదం. ఆ యొక్క జీతము, ఆ యొక్క వ్యాపారము, ఆ యొక్క కట్న కానుకలు అన్నీ కూడా దొడ్డిదారిలో వచ్చాయి కనుక ఈ ఆశీర్వాదం నాకు వద్దు. ప్రభువు అన్నాడు, నువ్వు దేవునితోని మనుషులతో పోరాడి గెలిచేవు కనుక ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇచ్చాడా దేవుడు ఆశీర్వాదం? ఇచ్చాడు. ఎప్పుడైతే భౌతికంగా దొడ్డిదారిలో సంపాదించిన ఆశీర్వాదం విడిచిపెట్టేశాడో దేవుడు యాకోబుని ఉన్నతమైన మెట్లో పెట్టాడు. అంతకుముందు మరణ భయము, అంతకుముందు అన్నగారు చంపేస్తారని భయము, అంతకుముందు వాళ్ళు చంపేస్తారని భయం, అంతకుముందు వీళ్ళు చంపేస్తారని భయం, అంతకుముందు మామగారిని ఎలాగ మేకప్ చేయాలో, మామగారిని ఎలాగ ఐస్ చేయాలో, మామగారిని ఎలా పొగడాలో, ఎలాగ మామగారికి ఉన్న 2 కుమార్తెలు పెళ్లి చేసుకోవాలో ఈ ఆశీర్వాదంలో ఉండిపోయాడు. కానీ ఆఖరికి తెలుసుకున్నాడు,
ఎంత సంపాదించినా హెబ్బోకు రేవు దాటి అవతలకి వెళ్ళానా నా పని ఫినిష్. నన్ను లేపేస్తాడు నా అన్నయ్య గనక నాకు వద్దు ఆశీర్వాదం. నేను సంపాదించిన దొడ్డుదారిలో సంపాదించిన ఆస్తి అంతా కూడా అన్నకి ఇచ్చేస్తాను, నీవు నన్ను ఆశీర్వదించి ప్రభు అంటే, ప్రభు నా నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవుని వాగ్దానం మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. తల్లికిచ్చిన వాగ్దానం నిరర్ధకం అయిపోయింది. తల్లికిచ్చిన ఆశీర్వాదం అంతా పోయింది, ఎందుకంటే అది దొడ్డుదారిలో వచ్చింది. కానీ యాకోబు స్వకీయంగా దేవునితోటి తెల్లవారులు ప్రార్థన చేసి మళ్ళీ ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రావాలి. దేవుడు మనం ఆశీర్వదించాలి. నేను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. కనుక మనం దేవునికి భయపడుతున్నాము, దేని విషయమై భయపడుతున్నాము. ఆత్మను కాక శరీరమును చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును నరకములో నశింప చేయవారికి మిగుల భయపడండి. ఉందా? అయ్యో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నేను మరణం అయిపోతే నా పరిస్థితి ఏంటి, నా శ్వాస నా యొక్క బొందులో నుంచి, నా యొక్క చితిలో నుంచి, నా దేహంలోంచి బయటికి వచ్చేసరికి నేను ఏ రాజ్యము చేరగలను? నా రాజ్యం ఏంటి? నా కోసము వేచిన దేవదూతలు నా కోసం వేచి ఉంటారా? సైతాన్ నా కోసం ఎదురు చూస్తాడా? భయం ఉందా? అయ్యో ఈ లోకంలో ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఈ లోకంలో కుటుంబ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఈ లోకంలో ఇరుకులు ఇబ్బులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్య లేని మానవుడు అంటే ఉన్నాడా? లేడు. ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుందంట కదా. మనకి అందరి లోకంలో పచ్చగా కనబడతారు, ఆనందంగా ఉన్నట్టు కనబడతారు, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేని మానవుడు లేడు. భక్తులకు కూడా సమస్యలు ఉన్నాయి. పౌలంతటి వాడు అన్నాడు, నా దేహంలో దేవుడు ముళ్ళు, ఎందుకంటే నాకు స్వస్థవరం ఉంది కనుక నేను వెళ్ళి ప్రార్థన చేయవసలేదు. నేను పట్టుకున్న ఖర్చీఫ్ ఎవరైనా తీసుకుని వెళ్ళి రోగి మీద వేస్తే ఆ రోగి ఏమైపోతున్నాడు? స్వస్థపరచబడిపోతున్నాడు. నేను గర్విష్ఠుని అయిపోతానేమో అని, నేను అహంభావం గలవాడిని అయిపోతానేమో అని, దేవుడు ఎక్కడున్నాడని దేవుడే తృణీకరిస్తానేమో అని దేవుడు నాకే జబ్బు పెట్టాడు. సమస్య లేని మానవుడు లేడు. కానీ ప్రభు అంటున్నాడు, ఎన్ని సమస్యలున్నా ఎన్ని లాజరు వలే. లాజర్ భక్తుడా పాపాత్ముడా? భక్తుడే కదా. లాజర్కి భక్తుడే, కానీ ఏ రోజైనా 3 పూట్ల మంచి ఆహారం దొరికిందా? లేదు. ఏ రోజైనా 3 పూట్ల మంచి షెల్టర్ కింద మంచి ఇల్లులో పడుకున్నాడా? లేదు. లాజరు దినదినము ఎండలో ఎండి వానకు తడిసి చలికి వణికి భక్తిని కాపాడుకున్నాడు. లాజరు చనిపోయాడు. సంఘం ఎవరు కూడా సమాధి చేయడానికి రాలేదు. అతడు దరిద్రుడు కనుక సమాధి పెట్టి ఖర్చులు కూడా లేవు కనుక సంఘము కూడా అతని దగ్గర సమాధి చేయడానికి రాలేదు. కానీ దేవదూతలు పరలోకం నుండి అబ్రహాము రొమ్మునకు కొనుపోటకు 2 దేవదూతలు అతని కొనుపోటకు వచ్చారంట. ఆ దరిద్రుడు చనిపోయి ఏమైందంట? అబ్రహాము రొమ్మును ఆనుకొంటకు దేవదూతల చేత కొనిపో. చాలు, అయిపోయింది. దేవదూతల చేత కొనిపోబడ్డానికి అబ్రహాము రొమ్మునుండకు వెళ్ళిపోయాడు. దేహమును ఆత్మను నరకములో నశింపు చేయవారికి భయపడండి. నాకు ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, నా యొక్క దేహమును కురుపులు, నా యొక్క దేహమును కుక్కలు నాకినా పర్లేదు. ధనవంతుడు ఏం చేశాడు? ఏం పట్టించుకోలేదు, ఏం అవసరం లేదు అనుకున్నాడు. నాకు డబ్బు ఉంటే సరిపోదు అనుకున్నాడు. ప్రార్థన తెలిసినవాడు, బైబిల్ రిఫరెన్స్ తెలిసినవాడు, మోషే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నవాడు, దేవుని అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో బైబిల్ గురించి మాట్లాడుతూ ఉన్నవాడు. బైబిల్ తెలిస్తే సరిపోదా? నాకు లేక బైబిల్ తెలిసి 2 కేకలేస్తే సరిపోదు. బైబిల్ని చదివి దాని ప్రకారం పాటించాలి. నేను బైబిల్ 10 సార్లు చదివానండి, బైబిల్ 100 సార్లు చదివానంటే సరిపోదు. బైబిల్ చదవాలి, చదివిన దాని ప్రకారము పాటించాలి, జీవించాలి. ధనవంతుడికి బైబిల్ బాగా తెలుసు. అబ్రహాము అడుగుతాడు, తండ్రివైన అబ్రహామా అంటే తండ్రి అని. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని. అబ్రహాము ఎవరికి? ధనవంతుడు కూడా తెలుసు. తండ్రివైన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను, లాజర్ని
పంపించు. ఒక చిటికిన వేలు ఒక చుక్క చాలు. రా, కుదరదయ్యా. అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ రాడు, కుదరదు. సర్లే, నేను ఎలాగో నరకంలోకి వచ్చేసాను. నాకు భూమి మీద 5 ఉన్నారు, సేమ్ నాకులేటి మూర్ఖమైన మనుషులే, నా పోలికలు గలవారే, ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన వారమే. వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. వారు కూడా దేవునికి భయపడలేదు. వాక్యం తెలుసు, ప్రార్థనకి వెళ్తున్నారు, చందాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, కానీ దేవునికి భయపడలేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వటం లేదు. కష్టాలు వచ్చినప్పుడు శరీరానుసారాల మీద ఆనుకుంటున్నారు. ఏం చేయమంటావు? ఇతను పంపించి, ఎవరిని? ఈ లాజర్ని పంపించి. అయ్యా, లాజర్ ఎలా అవసరం లేదయ్యా, అక్కడ భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటే అన్నాడు. అయ్యా, మా వాళ్ళంతా భక్తి వాక్యం పెద్ద పెద్ద కేకలేసి వాక్యం చెప్తే నమ్మరు. మరి ఏం నమ్ముతారు? మా వాళ్ళు స్వస్థతలు నమ్ముతారయ్యా. ఏం నమ్ముతారంట? స్వస్థతలు నమ్ముతారయ్యా. ఒకడు మృతుల్లో నుండి వెళితే నమ్ముతారు. అక్కడ ఉన్న పాస్టర్లు, అక్కడ చర్చ్ ఉన్న వాళ్ళు నమ్మరు. ఎక్కడికి వెళ్తారు? మరోళ్ళందరూ ఎక్కువగా ఎక్కడ బాగా స్వస్థతలు జరిగితే అక్కడికి వెళ్తారు. మా వాళ్ళు కూడా అదే కేటగిరీ అంటే ప్రభు అన్నాడు, అబ్రహాం అన్నాడు, ధనవంతుడా, నా కుమారుడా, మోషేయు ప్రవక్తలు వారు మాటలు నమ్మకపోతే మృతుల్లో నుండి ఒకడు తిరిగి వెళ్ళిన వాళ్ళు నమ్మరు. అయిపోయింది, చరిత్ర అయిపోయింది. నరకంలో ఉన్నవాడు నశించిపోతా ఉన్నాడు. భూమి మీద 5 ఉన్నారు, వాళ్ళు కూడా నశించిపోతా ఉన్నారు. దేహమును ఆత్మను నరకములో నశింపు చేయడానికి భయపడాలి. కష్టాలు ఇబ్బందులు అందరికీ వస్తాయి. దానికోసం మనం దేవుని పోగొట్టుకోనివద్దు. ఈ ఇరుకుల కోసం, ఈ లోక స్నేహం కోసం, ఈ లోక వాటిల కోసం దేవుని పోగొట్టుకోకుండా దేవుని కోసం ఉండి దేవుని మహిమను పొంది ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాన్ని ఘనమైన పాదములు కొందములు నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి తండ్రి. దేవా తండ్రి నానాజీ గారిని జ్ఞాపకం చేసుకోండి. అమరావతి నుంచి వైకుంఠపురం నుంచి వాళ్ళు దేవా తండ్రి మెసేజ్ పెట్టినారు. వారి యొక్క దేవా తండ్రి రక్షణ, ఆర్థిక సమస్యల నుంచి, గృహ సమస్యల నుంచి వారికి విడుదల మీరు దయచేయండి. నజీనాని జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. నీ సహాయం చేత నింపండి. ఇంకా అనేక మంది వందనములు చెప్తా ఉన్నారు. వందనములు చెప్పిన వారందరూ కూడా నీ సహాయం, నీ కాపుదలు రానివ్వండి. నీ ఆత్మ చేత నింపండి. దేవాని తను కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డకి అవసాన కాలం సులువైన ప్రసూతిని మీరు దయచేయండి తండ్రి. దేవా తండ్రి, ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని నీ శక్తిని కాపుదల చేత నన్ను మమ్మల్ని నింపండి. ఎవరిని విడిచిపెట్టవద్దు ప్రభా తండ్రి. దేవా తండ్రి, వందనములు అనేక మంది చెప్పినారు. వందనములు చెప్పిన వారికి కూడా ప్రార్థన చేయించిన వారికి కొన్ని ఆశీర్వాదం నీ కాపుదలు వెళ్ళేవాడు ప్రభా. లైకత విగ్రహ మంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టం. వినవాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఫలించిన కృప దయచేసి నా దోషం, నా పాపను మీరు క్షమించి విత్తమైన వాక్యం 30 60 100 ఫలించే మాకు మాకు మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడైన నడిపించి కాపాడని గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.